హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు విక్రియంటెక్ 0508. సో ఈరోజు తమిళ చూసారు కదా మీరు. మనకైతే జేఈ మెయిన్స్ 2026 ప్రొవిజనల్ కీ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అందిస్తాను. సో మరి అదేంటిది, మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, టైం ఎప్పటి వరకు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నవారు సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు మీకు అందరికి తెలుసు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. జేఈ మెయిన్స్ 2026 సెషన్ 1 సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే మనకు విడుదలైంది. సో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సెషన్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ కీ అనమాట. సో జనవరి 21 నుంచి 29 వరకు జేఈ మెయిన్స్ పరీక్షలు మనకు జరిగినాయి, మీకు అందరికీ తెలుసు. జనవరి 21 నుంచి 29 వరకు అయితే సెషన్ 1 సంబంధించినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. సో ఇందులో వచ్చేసి మనకు పేపర్ 1కు సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కీ, అదేవిధంగా రెస్పాన్స్ షీట్లను అయితే మనకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకు అధికారులు అయితే బుధవారం మధ్యాహ్నం మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు వీళ్ళు ఈ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్కి అదేవిధంగా రెస్పాన్స్ షీట్లను అయితే మనకు ఎన్టీఏ విడుదల చేయడం అయితే జరిగింది బుధవారం నాడు. సో ఈ కీ పైన మీకు ఈ ఇచ్చినటువంటి ప్రొవిజనల్ కీ పైన నేటి నుంచి అనగా ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 11:50 వరకు అయితే మనకు అభ్యంతరాలు తీసుకుంటారు. అంటే క్యాండిడేట్ల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక ప్రొవిజనల్ కీ పైన అభ్యంతరాలను అయితే తీసుకుంటారు, స్వీకరిస్తున్నారు అనమాట. సో తమ అభ్యంతరాలను ఏ విధంగా మరి మీరు తెలుపొచ్చు అంటే, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రాథమిక కీ అదేవిధంగా రెస్పాన్స్ షీట్లను అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ కీ అండ్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్ ఉంటుంది కదా, సో ఆ రెస్పాన్స్ షీట్లను అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. సో మనకు ఇంకో విషయం ఏంటంటే, మనకు ఈ యొక్క ప్రొవిజనల్ కీ పైన మీకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే లేవనెత్తడానికి మీకు కూడా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే, మెయిన్ ముఖ్యంగా మీరు కనుక ఈ యొక్క ప్రొవిజనల్ కీ పైన అభ్యంతరాలు వ్యక్తపరచాలనుకుంటే, తెలపాలనుకుంటే, అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు దాదాపు 200 రూపాయల చొప్పున నాన్ రిఫండ్. ఇది మీరు అభ్యంతరాలు తెలపాలనుకుంటే ఒక ప్రశ్నకి 200 రూపీస్ అనమాట. ఇది నాన్ రిఫండ్, మళ్ళీ రిఫండ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. సో చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ 200 రూపీస్ చెల్లించి క్వశ్చన్ పైన మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మీరు తెలపొచ్చు. 200 రూపీస్ పేమెంట్ చేసి, అది నాన్ రిఫండబుల్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన అనంతరం తుదికి విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్గా మీకు సంబంధించినటువంటి ఫైనల్ ప్రాథమిక కీని అయితే వీళ్ళు విడుదల చేసి ఫిబ్రవరి 12 నాటికి ఫలితాలను అయితే ప్రకటించిన, గుర్తుపెట్టుకోండి. సో మనకైతే మీ యొక్క అభ్యంతరాలు తీసుకుంటారు. ఫిబ్రవరి 6 రాత్రి 11:59 వరకు తీసుకుంటారు. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు కనుక అభ్యంతరం వ్యక్తం చేయాలంటే దాదాపు 200 రూపాయలు ఫీ పేమెంట్ చేయాలి. ఇది నాన్ రిఫండబుల్, మళ్ళీ మీకు రాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క డేట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ కీని అయితే మనకు రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 12 నాటికి కూడా ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో జేఈ మెయిన్స్ పేపర్ 1 పరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు మనకు 13 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారట, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఓవరాల్ ఇండియా మొత్తంలో చూసుకుంటే దాదాపు మనకు 13 లక్షల మంది అయితే జేఈ మెయిన్స్ సెషన్ 1 అయితే ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు రాసిన వాళ్ళు ఒకసారి మీ ప్రాథమికకి అదేవిధంగా మీ రెస్పాన్స్ షీట్లను అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలనుకుంటే ఫిబ్రవరి 6 రాత్రి 11:59 వరకు అయితే మీరు క్వశ్చన్కి 200 రూపీస్ పేమెంట్ చేసి అయితే మీ అభ్యంతరాలను తెలుపొచ్చు. అవి నాన్ రిఫండబుల్ అనమాట, మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి ఇది. సో మనకైతే ఫిబ్రవరి 12 నాటికైతే ఈ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ మనకు జేఈ మెయిన్స్ 2026 సెషన్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ అప్డేట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.